ధనిమణి, చెప్పండి గురువుగారు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రామకృష్ణ పండితుడికి విధించబోయే ఉరిశిక్ష గురించి చక్కగా వివరించండి. అదేమిటంటే, ఇంత బాధాకరమైన విషయం మేం మా నోటితో అయితే ఖచ్చితంగా చెప్పలేం. బలా గురుగారు, మీరు ఒకరి జీవితాన్ని దుఃఖమయం చేయగలరు, కానీ మీరు ఎవ్వరికీ చెప్పలేరు. శిష్యులారా, మీరు చెప్తారు, వాళ్ళు వింటారు, మేము చూస్తాం. ఏమిటి వారి ముఖంలో హావభావాలు? ఆ బాధతో వాళ్ల కంట్లో కన్నీరొచ్చినప్పుడు మా హృదయానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వెళ్ళండి. శారదాదేవి గారు, చూస్తుంటే ఆచార్య చనిపోయినట్టున్నారు, అందుకే వీళ్ళు ఏడుస్తున్నారు. మీరెందుకు ఏడుస్తున్నారమ్మా? వీళ్ళు మా ఇంటికి వచ్చి ఏదిస్తే మేము కూడా ఏదిచ్చి చీలాలి కదా. ఇంతకీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మనం ఎందుకు ఏడుస్తున్నాం? అయ్యే భగవంతుడా, ఈ మూర్ఖులు జీవితాంతం మూర్ఖులుగానే ఉంటారు. అత్తయ్య అడుగుతున్నారు, ఆ ముసలోడు అంటే గురుదేవులు చనిపోయారా ఏంటి? అటువంటిది ఏమైనా ఉంటే అత్తయ్య మౌనవ్రతం చేస్తున్నారు కదా, అలానే కర్రతో కూడా మౌనవ్రతం చేస్తారట. ఏ వ్యక్తిని కొట్టాలని నాకెప్పుడు అనిపిస్తూ ఉండేదో, ఇప్పుడు అతనే లేడు. కాదు 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 అమ్మా, మా గురువు గారు లాంటి పాపాత్ముణ్ణి ఇంత త్వరగా తన దగ్గరికి పిలుచుకునేంత ధైర్యం స్వయంగా భగవంతుడు కూడా చెయ్యలేడమ్మా, చెయ్యలేడు, ఎప్పటికీ చేయలేడు. మీరు మా గురించి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారా? ఆచార్యుల వారికి నమస్కారం. మీరేంటి ఇక్కడ? రామా రామా, మన రామా. రామానా? రామా ఇక్కడ లేరు, బయటకు వెళ్లారు. మీరు ఆయనతో మాట్లాడాలనుకుంటే కొంచెం సేపు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎదురు చూడగలం, కానీ రామకృష్ణ పండితుడు గారు తిరిగి రావాలి కదా. అయ్యో, ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండేది, ఇలా ఇటువంటి చిరునవ్వుతో విజయనగరంలోని సమస్యలన్నీ తీరిపోయేవి. ఇప్పుడు పాపం స్వయంగా అతని సమస్య ఎలా తీరుతుందో ఏంటో. ప్రభూ, మేము రాజగురు అయ్యుండి కూడా తుచ్చమైన ప్రాణిని, కానీ మీరైనా ఎంతో కొంత ఆలోచించుండాల్సింది. ఇదేమైనా తగిన వయసా ఒక మంచి వ్యక్తిని తీసుకుపోవడానికి? ప్రభు, ఏమిటి ప్రభు ఇలా చేశారు? గురువు గారు, మరి ఇన్ని అబద్ధాలు చెప్పకండి, లేకపోతే యమధర్మరాజు గారు స్వయంగా యమలోకం నుంచి వచ్చి మిమ్మల్ని ప్రాణాలు తీసుకువెళ్ళిపోతారు. అసలైన మీ పాపాల కడవ ఎప్పుడో నిండిపోయి ఉంటుంది. అత్తయ్య అంటున్నారు రాత్రంతా పడుకోలేదు, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. పొడుపు కథలు వేయడం మానేసి స్పష్టంగా చెప్పండి, ఏంటి విషయం? మహారాజు గారు ఇలా చెయ్యకుండా ఉండాల్సింది. మీరు రాజ్యసభకి ఎప్పటి నుంచి వెళ్తున్నారు? అయ్యో లేదు లేదు, అత్తయ్య అంటున్నారు. మీకు తెలిసే ఉంటుంది కదా, మహారాజు గారు స్వయంగా ఏమీ చెయ్యరు, కేవలం ఆదేశిస్తుంటారంతే. ఆదేశమే ఆదేశమే, మహారాజు గారు ఉరి శిక్ష విధించమని ఆదేశించారు. ఎవరికి? మన రామకృష్ణ పండితుల వారికి. అయ్యో, ఈ ఆదేశం ఇవ్వడానికి ముందు రామకృష్ణ పండితుల వారి కళ్ళల్లో విజయనగరం పట్ల ఉన్న ప్రేమ కనిపించలేదా?
మహారాజు ఇది కూడా మర్చిపోయారు. రామకృష్ణ పండితుడు ఎంత పెద్ద భక్తుడో మహారాజు గారు ఈ విషయాన్ని కూడా అవహేళన చేశారు. అయ్యో రామకృష్ణ పండితుడా, అంతా నాశనం అయిపోయిందమ్మా, నాశనం అయిపోయింది. ఆచార్య, మీరు ఇక్కడ ఉన్నారా? నేను చాలా సేపటి నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాను. కుత్వాల్, మాకు అర్థమైంది. నువ్వు రామకృష్ణ పండితుని గురించి సమాచారం అందజేయటానికి వచ్చావు కదా. కాదు. అంటే ఆయన్ని ఉరికంబం ఎక్కించడానికి తీసుకెళ్తున్నారా? అయ్యో లేదు. అయితే కొంచెం సేపటి తర్వాత తీసుకువెళ్తారా? అయ్యో లేదు. సరే, అర్థమైంది. రామకృష్ణ పండితులు గారు తమ చివరి కోరికని తెలియజేసుంటారు, దాన్ని నెరవేరుస్తున్నట్టున్నారు. అయ్యో లేదా ఆచార్య. అయితే ఏమిటి విషయం? ఉరి శిక్షణ అమలు చేసే వ్యక్తికి కడుపు పాడైందా ఏమిటి? కాదు కాదు కాదు, వచ్చిన దగ్గర నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. రామకృష్ణ పండితులు వారి ఉరి శిక్షని రద్దు చేసేశారు. అంటే రామకృష్ణ పండితుడు మళ్ళీ ఉరి శిక్ష నుంచి తప్పించుకున్నాడా? ఖచ్చితంగా మహారాజు గారిని తన కళ్ళబొల్లి మాటలతో మాయ చేసుకున్నాడు. మేము రామకృష్ణ పండితుడు రాజద్రోహాన్ని నిరూపించి తీరతాము. మేమే స్వయంగా మా కళ్ళ ముందు రామకృష్ణ పండితుడిని ఉరి కంబం ఎక్కిస్తాం. అయ్యో గురువుగారు శాంతంగా ఉండండి. రామకృష్ణ పండితుడు ఉరిశిక్ష నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చేసారు. అమ్మ ఇంటికి వచ్చి అమ్మ కర్ర దెబ్బల నుంచి తప్పించుకుపోయిన వారు ఇంతవరకు ఎవరు పుట్టలేదు. ఎత్తండి ఎత్తండి, అత్తయ్య కర్ర పైకెత్తండి. అవునమ్మా, వీళ్ళ ఎముకలన్నీ విలిచేసి నాకు ఇచ్చేయండి. నేను వాటితో నా గంతలు అదుకుంటాను. అరే కొన్ని కాదు, నేను ఇతడి ఎముకలన్నీ విరిచేస్తాను. కాపాడు. అమ్మా ఇక చాలు. చూడండి, ముగ్గురు ఎముకలు ఇరిగిపోయి ఉంటాయి. చూడండి, ఒక తల్లికి ఉన్న ఒక్కగానొక్క సంతానాన్ని ఉరికమ్మం ఎక్కిస్తావా? మరి ఈ తల్లి ఏమీ చేయకుండా ఉంటుందా? కొత్వాల్, వీళ్ళని తీసుకువెళ్ళు. వీళ్ళని ఇంట్లో పెట్టుకొని నాకు నా ఇంటిని అపవిత్రం చేసుకోవాలని లేదు. ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. పదండి పదండి పదండి, వెళ్ళండి. పదండి పదండి పదండి. వెళ్ళిపోతున్నాం అమ్మా, వెళ్ళిపోతున్నాం. ఇదిగో చూడండి, వెళ్ళిపోతున్నాం. రామా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్తాను. చాలు రాజద్రోహి. మేము రామకృష్ణ పండితులకి ఉరి శిక్ష విధిస్తున్నాము. అయ్యో లామా, ఇంత జరిగిపోయిందా? మరైతే ఇప్పుడు ఆగ్రా నుండి ఒక గూఢచారి చాటుగా విజయనగరానికి వచ్చాడు. అతని ఉద్దేశం ఏమిటో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను ఆగ్రాకి వెళ్తాను సుల్తాన్ బాబర్ని కలవటానికి. అది కూడా చాటుగా కాదు. ఏంటి? ఏమిటి? కానీ ఎందుకు? మీరెక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అవునులామా, పగలంతా విజయనగరం తిరుగుతూ ఉంటావు. అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? అలాగే చాలా రోజుల నుంచి నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాం లేదు. నేను కూడా నీతో పాటు వస్తాను. నిన్ను మహారాజు గారు అంటే ఉరికమ్మం ఎక్కించలేదు, కానీ నువ్వు సాయంగా నీ బుద్ధిని ఉరికమ్మం ఎక్కించినట్టున్నావు. ఆగ్రా వెళ్తానంటున్నాడు. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే అది తీసుకోండి. ఏం తీసుకోవాలి? ఆ సంచి తీసుకొని బజారుకి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. సరే సరే, నేను వెళ్ళను. ఒక ఆట ఆడదాం. ఇప్పుడే ఆగ్రా వెళ్ళడం గురించి మాట్లాడారు, ఇప్పుడేమో ఆట ఆడదా అంటున్నారు. అవునమ్మా, ఇదేం ఆట అంటే నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడంలో నేను నీకు సహాయం చేస్తాను. రెండు పదాలు చెప్తాను, నువ్వు ఆ 2 పదాల్లో ఒక సరైన సమాధానాన్ని ఎంచుకొని చెప్పాలి. అది కూడా కేవలం 3 క్షణాల్లోనే. ఆ తర్వాత నువ్వు ఏం చెప్తే అది నేను వింటాను. సరే, సిద్ధమేనా? చెప్పు. అమ్మా పుత్రుడా? అమ్మా. ప్రేమ ధనమా? ప్రేమ. హృదయమా మెదడా? హృదయం. గౌరవమా వైభవమా? గౌరవం. నిజాయితీనా మోసమా? నిజాయితీ. దేశభక్తి ఆత్మరక్షణ? దేశభక్తి.
నేను నీ నోటి నుంచి ఇదే వినాలనుకున్నానమ్మా. నువ్వు నేర్పింది, నీ పెంపకం సరైంది అయినప్పుడు నా నిర్ణయం మాత్రం తప్పెలా అవుతుందమ్మా? ఏ నిర్ణయం? ఆగ్రా వెళ్లాలనే నిర్ణయం, సుల్తాన్ బాబర్ని కలవాలనే నిర్ణయం. కానీ లామా ఇప్పుడే కదా చెప్పావు ఎక్కడికి వెళ్ళనని. చాలా విన్నాను. అతను దయలేనివాడు, క్రూరుడు, దుర్మార్గుడైన రాజు ఆట. అతన్ని చూస్తే భయానికి కూడా భయం వేస్తుందట. అంత భయంకరంగా ఉంటారట. వేరే రాజ్యం నుంచి ఎవరైనా సభికులు వెళ్తే వారిని తలకిందులుగా వేరాడదీసి స్వాగతం పలుకుతారట. కానీ మీరేమో ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. శారదా, బహుశా నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు. కానీ నా వరకు దేశభక్తిని మించిన స్థానం ఆత్మరక్షణకి లేదు. పైగా ఇప్పుడే అమ్మ కూడా ఇదే చెప్పింది కదా. మరి నేను ఈ తల్లి బిడ్డనే కదా. అత్తయ్య, మీరేం తల్లి మీ అబ్బాయిని చావుకి దగ్గరగా పంపిస్తున్నారా? వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురా. అత్తయ్య, రామా అని వెళ్ళనివ్వు. వాడు సత్య మార్గంలో నడుస్తున్నాడు. వాడు చెప్పింది కూడా నిజమే. ఎప్పుడు తన జీవితం కంటే తన రాజ్యాన్ని ఎంచుకున్నాడు. అందులోనే వాడికి మనశ్శాంతి కలుగుతుంది. విజయనగరం మీద ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆ ప్రమాదాలు గరుల లోపలికి వస్తే సర్వనాశనం అయిపోతుంది. అందుకే వాణ్ణి వాడి పని చేసుకోనివ్వు. అవును శారదా, నా గురించి దిగులు పడకు. నాకేమీ కాదు. నాకు తోడుగా అమ్మ ఆశీర్వాదం ఉంటుందిగా. అలాగే ఆ తల్లి ఆశీస్సులు కూడా, కాళీమాత ఆశీస్సులు, అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ నా తోడుంటుంది. నేను క్షేమంగానే ఉంటాను. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూసుకో. నేను నీ బట్టలు సర్దుతాను. నేను వెళ్ళి మీకోసం భోజనం చేసి తీసుకొస్తాను. నేను గుల్లంని ఏర్పాటు చేసొస్తాను. కాళీమాత, నీకు శతకోటి ధన్యవాదాలు నాకు ఇటువంటి కుటుంబాన్ని ఇచ్చినందుకు. ఇక షహన్షా బాబర్ వస్తున్నాడు, ఈ రామకృష్ణ పండితుడు. మా భోజనంలో రాళ్ళ? మాకు రాళ్ళు రప్పలు అంటే ఇష్టమే, కానీ యుద్ధ భూమిలో శత్రువులను మట్టు పెట్టడానికి, స్వయంగా మేం తినడానికి కాదు. ఇంతకీ ఎవరా వంటవాడు? వెంటనే పిలవండి. రాచరికపు వంటవాడు జహాపన. మీరు టర్కీ నుంచి 10 సంవత్సరాల క్రితం మీతో పాటు తీసుకొచ్చారు కదా. నేను కనుక్కుంటాను. బహుశా ఈసారి వారి శిష్యులు ఎవరైనా భోజనం చేశారేమో. తప్పైపోయి ఉంటుంది. అలాగా? చేతులు కడగండి. మీరు చాలా బాగా చెప్పారు. శిష్యుడు తప్పు చేసి ఉండొచ్చు. చాలా బాగా చెప్పారు. జహాం, మీరు అలా కూర్చోండి. జహాపన, అది అలా కూర్చోండి. అలాగే జహాపన. జనాబ్ కోసం ఒక పళ్ళెం నిండా రాళ్ళు తీసుకొని రండి. వెంటనే రాళ్ళు తీసుకురండి. అవి అతని ముందు పెట్టు. రాళ్ళు తినండి. తిని చెప్పండి మా రాజ్యంలోని రాళ్ల రుచి ఎలా ఉందో ఏమిటో. నన్ను క్షమించండి జహాపన. ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు? అరే తినండి, తినండి. చెప్పేది మీకే, తినండి. జహాపన, క్షమించండి.